మిథున రాశికి ఇప్పుడు 10వ స్థానంలో గదా! అన్ని గ్రహాలొచ్చి కూర్చున్నాయి. గురువు లగ్నంలో ఉంటే అంటే గోచార రీత్యా అంత శుభం కాదు అంటారు కదా గురువుగారు. ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఆరోగ్యం ఇప్పుడేందంటే గురువు ఎప్పుడైతే లగ్నం మీద వస్తాడో వెయిట్ బాగా పెరుగుతారు వాళ్ళు. ఆ! హ్మ్. ఊబకాయం వచ్చేస్తది. అది కేర్ తీసుకోవాలి కొంచెం. కేర్ తీసుకోవాలి. మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు గురువు కదలనివ్వడు. హ్మ్. ఒకటే దగ్గర కూర్చోబెట్టేస్తాడు. స్టిల్ ఒకటే దగ్గర ఒకడు కూర్చోబెట్టేసి మనల్ని బరువు పెంచేస్తూనే ఉంటాడు. హ్మ్. కాబట్టి గురువు లగ్నంలో ఉండడం ఒక రకంగా చాలా మంచిది. వాళ్ళకన్నీ గూడా ఎందుకంటే లగ్నంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? 5వ స్థానం చూస్తాడు, 7వ స్థానం చూస్తాడు, 9వ స్థానం చూస్తాడు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇది ఒక పాజిటివ్ వ్యూనే గదా! అవును. ఇప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూస్తాడు. 5వ స్థానం పిల్లలు, 7వ స్థానము సమాజము, తర్వాత భార్య, పిల్లలు అన్ని స్థానాలు 9వ స్థానం భాగ్యస్థానం, తండ్రి స్థానం. వీటి స్థానాల్లో చూసినప్పుడు ఏందంటే మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు. హ్మ్. కాబట్టి వీళ్ళకి ఒక రకంగా వాళ్ళ అదృష్టం ఫలిస్తదిప్పుడు. హ్మ్. విదేశీయానం వెళ్ళాలనుకున్నా విదేశీయానం సఫలీకృతం అవుతుంది వాళ్ళకి. వృత్తిలో మంచి మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. హ్మ్. వృత్తిలో మార్పు పాజిటివ్ మార్పులు చాలా బాగుంటుంది. మూడో స్థానంలో కేతు ఉంటాడు వాళ్ళకి. హ్మ్. అంటే మూడో స్థానంలో కేతు చాలా బాగా ఇస్తాడనమాట. అంటే పేరు బాగా ఇస్తాడు. హ్మ్. కాబట్టి అది గూడా ఒక మంచి మార్పనే జెప్పాలి. 9వ స్థానంలో వాళ్ళకి రాహు ఉన్నాడు గాబట్టి, ఇది కొంచెం కేర్‌ఫుల్ తీసుకోవాలి. ఎందుకంటే 9లో రాహు వచ్చినప్పుడు ఏందంటే, తండ్రికి కొంచెం అనారోగ్యం చేకూరే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ తండ్రి పట్ల శ్రద్ధ అవసరం అనమాట ఈ టైంలో. అట్లాగే మనకి స్పిరిచ్యువల్ ట్రావెల్స్ అంటే ఇప్పుడు ఏదైనా యాత్రలకు వెళ్ళడం గూడా 9వ స్థానమే చూస్తాం మనం. కాబట్టి వీళ్ళు యాత్రలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. కేర్‌ఫుల్‌గా ఉండాలి మిథున రాశి వాళ్ళు. యాత్రల్లో ముఖ్యంగా యాత్రలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. అంటే ఇప్పుడు విదేశీ వ్యవహారాలకు సంబంధించి రాహు బానే ఉంటాడు అని చెప్తారు కదా! అవును. ఎట్లా ఉంటుంది చదువుకోవాలనుకునే వారికి, మిథున రాశి వారికి? ఇప్పుడు స్టూడెంట్స్‌కి ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ మిథున రాశి ఉంటే వాళ్ళు ఈ టైంలో వాళ్ళకి వీసా ఈజీగా స్టాంప్ పడిపోతుంది. హ్మ్. వెళ్ళిపోవచ్చు బయటికి. చదువు కోసం వెళ్ళాలనుకున్నకి ఎక్సలెంట్ పీరియడ్ చాలా సూపర్‌గా ఉంటుంది. వెళ్ళిపోవచ్చు వాళ్ళు అక్కడికి. చాలా బావుంటుంది. హ్మ్. మొత్తం మీద మిథున రాశి వారు ఎట్లాంటి పరిహారాలు తీసుకుంటే బావుంటుంది? మిథున రాశి వాళ్ళు మెయిన్‌గా గణపతి హోమము, విష్ణు సహస్రనామ పారాయణం. హ్మ్. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది వాళ్ళకి. మంచి విద్యలో అనుకూలత ఉంటుంది. హ్మ్. తర్వాత గణపతి హోమం చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న పని ఆటంకం లేకుండా సఫలీకృతం అవుతుంది వాళ్ళకి. అది ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి. గురుగారు ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వాళ్ళ అష్టమ శని నుంచి భాగ్యానికి శని మారబోతున్నాడు. అలాగే గురువు కూడా 12వ ఇంట్లోకి వెళ్ళటం. ఇప్పటివరకు ఏకాదశి స్థానంలో చక్కగా యోగించిన గురువు మార్పు. మిగతా రాహుకేతు గ్రహాల ఫలితాలు ఎట్లా ఉండబోతుంది ఓవరాల్‌గా ఈ సంవత్సరం? ఇప్పుడు కర్కాటక రాశికి ముఖ్యంగా ఏమిటంటే గురువు వ్యయంలో వెళ్ళడము ఒక రకంగా అంత మంచిది కాదు. కానీ ఒక రకంగా చాలా మంచిది. హ్మ్. శుభకార్యాల పట్ల ఖర్చు పెరుగుతది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ గురువు తీసుకున్నప్పుడు మనం శని గూడా తీసుకోవాలి కన్సిడరేషన్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు భాగ్యస్థానంలో 9 అవుతాయి. అంటే గురువు ఒక రాశిలోనే వెళ్తున్నాడు శని. హ్మ్. కాబట్టి ఇప్పుడేంటంటే వీళ్ళిద్దరూ గూడా ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారిప్పుడు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ గురువు ఇంట్లోనే శని వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసొస్తుంది. ఒక రకంగా ఇప్పుడు ఎందుకంటే అష్టమ శని ఒక ప్రభావం పోయింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు 9వ స్థానంలో శని వెళ్తున్నాడు. సో, 9లో శని ఉన్నప్పుడు ఏందంటే వీళ్ళకి కూడా అబ్రాడ్ ట్రావెల్స్ రావడం విద్యార్థులకి అబ్రాడ్ ట్రావెల్స్ వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయం చెప్పాలి. ఇంట్లో శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే వ్యయ స్థానం అంటే ఖర్చు స్థానం. అవును. కాబట్టి గురుడు ఉంటే ఏందంటే శుభకార్యాల పట్ల ఖర్చు, పిల్లల పట్ల ఖర్చు, ఒక పెద్ద పెద్ద ఫర్నిచర్స్ ఇంటికి తీసుకురావడము, ఇట్లాంటి మంచి మంచి ఖర్చులైతే అంటే అట్లాంటి ఖర్చులే విధిస్తూ ఉంటారనమాట. అవును. ఖర్చంటే మనం నెగెటివ్‌గానే చూడాల్సిన పని లేదు. పని లేదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పెద్ద లోన్ తీసుకోవచ్చు. సో, ఇట్లాంటివి కూడా పాజిటివ్ ఎక్స్‌పెండిచర్. అంటే ఫ్యూచర్ కోసం మనం చేసే పాజిటివ్ హ్మ్. కాబట్టి అట్లాంటి పాజిటివ్ ఎక్స్‌పెండిచర్స్ వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళకుంటుంది. హ్మ్. కానీ ఇప్పుడు రెండో స్థానంలో కేతు ఉన్నాడు వాళ్ళకి. ఇది మంచిది కాదు. హ్మ్. రెండో స్థానంలో కేతు ఉన్నాడంటే కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లో ఒకవేళ గణపతి హోమం వీలైతే ఇంట్లో గణపతి హోమమే చేసుకునే ప్రయత్నం చేసుకుంటే హ్మ్. చాలా బావుంటుంది వాళ్ళకి. అట్లాగే ఒక ఒక యాత్రకు గూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు శని 9లో వెళ్తున్నాడు కాబట్టి మీరు యాత్రలు చేయండి అని గూడా ఆయన ఇన్సిస్ట్ చేస్తున్నాడు యాక్చువల్‌గా. హ్మ్. కాబట్టి వీళ్ళు యాత్రలు చేయాలిప్పుడు. చేసి
పూజాది కర్మల పట్ల ఏదైనా చేసుకుంటే అంటే వాళ్ళు ఏదైనా పూజ వాళ్ళ ఇంట్లోనే నిర్వర్తించడం అనేది శ్రేష్టంగా ఉంటుంది ఈ టైంలో. ఉమ్. కాబట్టి అది చేసుకోవాలి. కానీ అష్టమంలో శని పోయాడు కానీ అష్టమంలో ఇప్పుడు రాహు రాహు వచ్చాడు. అవును. కానీ అది కూడా అదే కేతు 2లో అష్టమంలో రాహు. రాహు ఉన్నాడు కాబట్టి హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తాడు. మెయిన్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఉమ్. ఇట్లాంటివి చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్‌గా ఏంటంటే తిండి పట్ల ఎందుకంటే 2వ స్థానం ఆహార శైలి. ఉమ్. కాబట్టి కేతు అక్కడ వచ్చాడు. అంటే కట్ చేయమంటున్నాడు ఎక్కువ తినకు అని కట్ చేయమంటున్నాడు. ఎందుకంటే కేతు కట్ చేస్తూ ఉంటాడు ఆ, అన్నీ. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా తిండి మీద ఆసక్తి పెంచుకోకు అని అంటాడు. ఇప్పుడు 9వ స్థానంలో ఎప్పుడైతే శని వెళ్తున్నాడో ఉమ్. మనకి ఒక 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 రకంగా 9వ స్థానంలో శని ఉండడం భాగ్యానికి చాలా మంచిది. ఉమ్. ఎందుకంటే మన ఒక ప్రిన్సిపల్ వేలో మన పూజాది కర్మలు ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో అలవాటు చేసుకోమంటాడు ఈ టైంలో. అవును. కాబట్టి ఎందుకంటే 9 అనేది మనకి సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో అది సబబు చేసుకోమంటే అవి కరెక్ట్ చేసుకోండి శని అంటున్నాడు. ఎక్కడుంటే అక్కడ అన్ని నేర్పించడమే ఆయన పని కాబట్టి. అవునవును. అక్కడ కరెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే అక్కడ కరెక్షన్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. కరెక్ట్ చేసుకోకపోతేనే సమస్య వస్తుంది. అది. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్లో కొంచెం హోమాది కర్మలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఉమ్. ఎందుకంటే 3వ స్థానంలో ఇప్పుడు ఈ 6 గ్రహాల యొక్క దృష్టి వాళ్ళకి 3వ స్థానం మీద పడుతుంది. కాబట్టి 3వ స్థానంలో పడినప్పుడు వాళ్ళకి మెయిన్‌గా ఈఎన్‌టీ రిలేటెడ్ ఇష్యూస్, అవును. థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఇవన్నీ కూడా శ్రమ పెరుగుతాయి. పెరగొచ్చు. శ్రమ పెరుగుతుంది. ట్రావెలింగ్ ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళేందంటే ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అంటే మాట్లాడే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటారా గురువుగారు? అక్కడ అవును. కేతు ఉన్నాడు కాబట్టి. 2వ స్థానం ఉన్నాడు కదా! ఆహారము, మాట, కుటుంబము కాబట్టి వీటిల్లో కొంచెం జాగ్రత్త అవసరం. చాలా వరకు జాగ్రత్త అవసరం.